ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నెక్కల్లు విలేజ్ దగ్గర అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం ఈ బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ రీట్రీట్ సెంటర్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఏంటంటే ఆడిటోరియం అన్నమాట. ఈ ఆడిటోరియంకి ప్రజెంట్ పైన స్లాబ్ వర్క్స్ కోసం సెంటరింగ్ పనులు అయితే చేస్తున్నారు. ఒక భారీ స్లాబ్ అయితే త్వరలోనే వేయబోతున్నారు. దాదాపు ఒక నెల రోజుల్లో స్లాబ్ అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి ఎంత పెద్ద ఆడిటోరియం. దాదాపు 2500 మంది సీటింగ్ కెపాసిటీతో ఈ ఆడిటోరియం అయితే ఉంటుంది. దీని లోపల ఏంటంటే 250 మెంబర్స్ కెపాసిటీతో ఆడిటోరియం రూమ్స్ కూడా ఉన్నాయి, ఒక 2 రూమ్స్ వరకు. ఇది మొత్తం 2500 కెపాసిటీతో ఉండే ఆడిటోరియం అనమాట. అలాగే ఈ మొత్తం ఏరియా మొత్తం చూడొచ్చు. అలాగే అటుపక్క ఒక స్వస్తిక్ ఆకారంలో ఇది కూడా నిర్మించాల్సి ఉంది. దానికి సంబంధించిన వర్క్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారు. నేను ఈ వీడియోలో ఏంటంటే బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్కి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇప్పుడు ఎలా ఉందా అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్ అమరావతిలో ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉందో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. దీనికి రైట్ సైడ్ వైపు ఇటువైపు వచ్చేసి గ్రావిటీ కెనాల్ అయితే ఉంది. అటు పక్క వచ్చేసి E8 రోడ్ అయితే వస్తుంది. ఈ గ్రావిటీ కెనాల్ పక్కనే N16 రోడ్ అయితే ఉంది. ఒక విధంగా N16 E8 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంది. దాని ఫ్రంట్ సైడ్ ఆ జంక్షన్ అయితే వస్తుంది. అలాగే ఇటువైపుకు గ్రావిటీ కెనాల్ అని చెప్పా కదా, దీని బ్యాక్ సైడ్లో కొండవీటి వాగు కూడా వెళ్తుంది. కొండవీటి వాగు గ్రావిటీ కెనాల్ క్రాస్ అయ్యే చోట, అలాగే ఫ్రంట్ ఏంటంటే E8 N16 రోడ్ జంక్షన్ దగ్గర అయితే మధ్యలో ఈ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్ అయితే ఉంది. ఫ్రంట్ గేట్ మొత్తం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన నిర్మాణాలు వచ్చేసి ఫిబ్రవరి 1, 2018లోనే స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసి కొన్ని నిర్మాణాలు అయితే కంప్లీట్ చేశారు. ఈ బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 దేశాల్లో అయితే ఉన్నాయి. 140 దేశాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ యూనిక్ స్టైల్లో కొన్ని నిర్మాణాలు అయితే చేద్దాం అనుకున్నారు. ప్రస్తుతానికి మీకు ఇక్కడ ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో ఇది వచ్చేసి అకామిడేషన్ బిల్డింగ్ అనమాట. దాని పక్కనే కిచెన్ ఇంకా డైనింగ్ హాల్ అయితే ఉంటుంది. అదంతా మీరు చూడొచ్చు. ప్రెజెంట్ ఇక్కడ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్ అయితే రన్నింగ్లో ఉంది. ఈ బిల్డింగ్లో అకామిడేషన్ అయితే ఉంది. దాని పక్కన ఇంకో రూమ్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి బాబాస్ రూమ్ అన్నమాట. ఆ బాబాస్ రూమ్లో ఇప్పుడు మెడిటేషన్ కూడా ఉంది. ఈ మెడిటేషన్ ఇంకా పీస్ ఇంకా మ్యూజియం కోసం స్వస్తిక్ ఆకారంలో ఒక యూనిక్గా ఒక బిల్డింగ్ నిర్మాణం అయితే చేయాల్సి ఉంది. అలాగే 2500 మందికి సీటింగ్ కెపాసిటీతో ఒక భారీ ఆడిటోరియం అయితే నిర్మాణంలో ఉంది ప్రజెంట్. ఆ ఆడిటోరియం కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మీకు మధ్యలో ఏదైతే ఏరియా కనిపిస్తుందో ఇక్కడే అనమాట స్వస్తిక్ ఆకారంలో గ్రౌండ్ ఫ్లోర్లో మ్యూజియము, ఫస్ట్ ఫ్లోర్లో మెడిటేషన్ సెంటర్, ఇంకో ఫ్లోర్లో వచ్చేసి పీస్ సెంటర్ అయితే వస్తాయి. ప్రెజెంట్ వీటికి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే అంటే అండర్ గ్రౌండ్ వరకు అయితే కంప్లీట్ అయింది. దీని పక్కనే ఉన్న ఈ ఆడిటోరియం కూడా మీరు చూడొచ్చు. ఈ ఆడిటోరియం కూడా దాదాపు 2500 మంది సీటింగ్ కెపాసిటీతో అయితే ఉంటుంది. ఈ ఆడిటోరియం డిజైన్ కూడా కెనడాకి సంబంధించి నోళ్ళతో డిజైన్ అయితే చేపించారు. ఎక్కడా లేని విధంగా ఈ ఆడిటోరియం అయితే ఉంటుంది. ప్రెజెంట్ దీనికి పైన ఫ్లోర్లో వచ్చేసి సెంటరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సెంటరింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తారు. ఆ రాడ్ బెండింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన అయితే ఒక భారీ స్లాబ్ అయితే వేస్తారు. నేను సేకరించిన డేటా ప్రకారం ఇంకో నెల రోజుల్లో స్లాబ్ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ప్రెజెంట్ సెంటరింగ్ పనులు కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి. దాదాపు 75% వరకు కంప్లీట్ అయిపోయినాయి. మీరు చూడొచ్చు ఫ్రంట్ సైడ్ ఒక వైపే కొంచెం పెండింగ్లో అయితే ఉన్నాయి. ఈ ఆడిటోరియం లోపల 360 డిగ్రీస్లో సౌండ్ వచ్చే విధంగా దీన్ని అయితే డిజైన్ చేశారు.
పైన మెయిన్ ఆడిటోరియం మొత్తం ఏంటంటే 2000 మంది సీటింగ్ కెపాసిటీతో అయితే ఉంటుంది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏంటంటే ఒక 2 రూమ్స్ అయితే నిర్మిస్తున్నారు. ఆ 2 రూమ్స్‌లో ఒక రూమ్‌లో 250 సీటింగ్ కెపాసిటీతో ఆడిటోరియం ఉంటుంది. ఇంకో రూమ్‌లో వచ్చేసి 250 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. టోటల్‌గా 2500 మంది సీటింగ్ కెపాసిటీతో ఈ ఆడిటోరియం నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇటు మొత్తం ఈ సెంటరింగ్ పనులంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తారు. అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్లాబ్ నిర్మాణ పనులైతే స్టార్ట్ చేస్తారు. అంటే ఒకేసారి మొత్తం స్లాబ్ అయితే కంప్లీట్ చేస్తారు. అలాగే దీని పక్కనే అకామిడేషన్ కోసం ఒక బిల్డింగ్ నిర్మాణం కూడా స్టార్ట్ చేయాల్సింది. ఆ అకామిడేషన్ బిల్డింగ్ వచ్చేసి G+16 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఈ ఆడిటోరియం ఇటుపక్క వచ్చేసి ఒక డైనింగ్ హాల్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉన్న అన్ని నిర్మాణాలు కంప్లీట్ అయితే ఇక్కడ ఏదైతే యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ ఉంటుందో, ఇదొచ్చేసి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలోనే ఇలాంటి నిర్మాణాలైతే జరుగుతున్నాయి. ఈ బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రిట్రీట్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మౌంట్ అబూలో అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 10,00,000కి పైగా రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మెడిటేషన్ సెంటర్స్ కూడా 5,450 వరకైతే ఉన్నాయి. ఇంకా రిట్రీట్ సెంటర్స్ వచ్చేసి 17 ప్లస్‌లో ఉన్నాయి. మన ఇండియాలో వచ్చేసి 5,549 చోట్ల ఈ సెంటర్స్ అయితే ఉన్నాయి. మొత్తం 35 స్టేట్స్ ఇంకా యూనియన్ టెరిటరీస్ అన్నీ కలుపుకొని మొత్తం 649 జిల్లాల్లో అయితే ఉన్నాయి. ఇంకా మన ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి 304 చోట్ల ఈ సెంటర్స్ ఉన్నాయి. ఇంకా తెలంగాణలో వచ్చేసి 145 చోట్లయితే ఉన్నాయి. హైయెస్ట్ వచ్చేసి కర్ణాటకలో 609 సెంటర్స్ అయితే ఉన్నాయి. లోయెస్ట్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్‌లో ఒక సెంటర్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ ఆడిటోరియంకి సంబంధించిన స్లాబ్ వర్క్స్ జరిగేటప్పుడు కూడా నేను కుదిరితే వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను. ఈ ఆడిటోరియం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్వస్తిక్ ఆకారంలో ఉండే ఆ మ్యూజియం గాని, మెడిటేషన్ సెంటర్ గాని, అయన్నీ పీస్ సెంటర్ గాని అయన్నీ కంప్లీట్ చేస్తారు. ఇంకా అకామిడేషన్‌కి సంబంధించిన బిల్డింగ్ నిర్మాణ పనులు కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారని అయితే అంటున్నారు. ఈ నిర్మాణాలన్నీ కంప్లీట్ చేస్తే ఈ మొత్తం ఒక యూనిక్ స్టైల్‌లో అయితే ఉంటుంది. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ రిట్రీట్ సెంటర్ అయితే ఉంది. మన నెక్కల్లు విలేజ్‌కి దగ్గరలో. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.